తూర్పుగోదావరి జిల్లా మత మార్పిడులకు వేదికగా మారింది. స్థానిక మత బోధకులే కాకుండా విదేశీయులు కూడా మత మార్పిడుల్లో పాల్గొంటున్నారు. విదేశీయులు మత ప్రచారం చేయకూడదని ఆంక్షలున్నా పట్టించుకోకపోవడంపై హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ అరాచకాల్ని పట్టించుకోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మత మార్పిడులు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. స్థానికులతో పాటు విదేశీయులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. సమస్యల్లో ఉన్న వాళ్లను ప్రలోభపరిచి మత మార్పిడులు ప్రోత్సహిస్తున్నారని హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపుర త్రయంలో మత మార్పిడులకు పాల్పడుతున్న ఇద్దరు విదేశీయులను హిందూ ధర్మ పరిరక్షక సమితి సభ్యులు అడ్డుకున్నారు. అమెరికాకు చెందిన క్లిఫర్డ్ గాబర్డ్, ల్యూక్ గాబర్డులు 4 రోజులుగా గ్రామంలోనే ఉంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని తమ వద్దకు పిలిపించుకొని వారిని ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ వాళ్ళు అండి, ఇద్దరు వచ్చారు తెల్లోళ్ళు. ఇక్కడ 4 రోజుల నుంచి ఉంటున్నారండి. అక్కడ టెంట్ వేసి ఆ టెంట్లో పిల్లలందరినీ పోగేసి వాళ్ళకి ఏ నేర్పారండి, ఏ చేశారండి. నేను ఏంటమ్మా ఇక్కడ ఇది అని అడిగితే మన మాట రాలేదు, మన ఊసి రాలేదు. వాళ్ళకి 4 రోజుల నుంచి ఉన్నారండి. ఇద్దరండి తెల్లోళ్ళు. తల్లి కొడుకు వచ్చి వీళ్ళు ఏదో ఇంగ్లీష్ చెప్తున్నారు, వీళ్ళేమో తెలుగులో చెప్తున్నారండి. తెలుగు చెప్తుంటే మమ్మల్ని అందరినీ ఇవన్నీనేమో ఒత్తు బోతాలంటండి, ఇవన్నీ ఒత్తుపోతారంట. అదే దేవుడు, వాళ్ళ దేవుడేనంట దేవుడు. ఇలా చెప్పుకొస్తున్నారండి. రాత్రి పొల కూడా అసలు నిద్ర నొందలేదు అనుకోండి. ఈ భజన రామ భజన ఈ డప్పులు కొడతా ప్రార్థన పెట్టుకుంటా ఇంకా అలా అంతమంది అలాగ ఉంటున్నారండి. ఇంకా విదేశీయులు మన దేశంలో పర్యటించేప్పుడు ముందుగా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి. అలాగే వాళ్లు ఇక్కడికొచ్చాక ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారన్న అంశంపై జిల్లా పోలీస్ అధికారులు పర్యవేక్షించాలి. కానీ ఇవేం జరగకపోవటం విదేశీ మత ప్రచారకులకు అనుకూలంగా మారిందని మండిపడుతున్నాయి హిందూ ధార్మిక సంఘాలు. విదేశీయులు ఇక్కడ మత ప్రచారం చేయకూడదని ఆంక్షలున్నా అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు. ఇక్కడ చూసేసరికి చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది. ఒక చర్చిలోకి 2 విదేశీయులు 4 రోజుల నుంచి ఏ విధమైన పర్మిషన్ లేకుండా వచ్చి మత కార్యక్రమాలు యథేచ్ఛగా చేస్తూ ఉన్నారు. ఇదే వీధిలో ఒక ఇంటికి 2 చర్చిలు అన్నట్టు ఒకే వీధిలో 10 ఇళ్ళున్నాయి. ఈ వీధిలో 10 చర్చిలు ఉన్నాయి. ఈ రకమైన మత ప్రలోభాలు చేసి ఈ హిందువులందరినీ కూడా మాయమాటలు చెప్పి మత మార్పిడి చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ ధర్మరక్షణ సమితి ఈ విదేశీయుల మీద చర్య తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని కోరి ప్రార్థిస్తున్నాం. ఒకవేళ చర్య తీసుకొని ఎడల హిందూ ధర్మరక్షణ సమితి ఉద్యమం చేసి ఈ అధికారుల చేత పని చేయించుకుంటామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తారు. అచ్యుతాపుర త్రయంలో మత ప్రచారం చేయిస్తున్న స్థానిక ఫాదర్ విల్సన్ పై గ్రామస్తులు మండిపడుతున్నారు. విదేశీయుల్ని రప్పించి జనం మీదకు వదులుతూ మత మార్పిడులు ప్రోత్సహిస్తుండటంపై సీరియస్ అయ్యారు. అక్రమంగా మత మార్పిడి చేస్తున్న విదేశీయులు వెంటనే, అక్రమంగా వచ్చి చట్టాలకు వ్యతిరేకంగా వచ్చి మత మార్పిడి చేస్తున్న విదేశీయులు వెంటనే. మత మార్పిడి విదేశీయులు వచ్చి మత మార్పిడి చేసేటటువంటి చట్టం లేదు. కానీ ఇవాళ దేశంలో చట్టవిరుద్ధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లు విదేశీయులు తీసుకొచ్చి ఇక్కడ విదేశీ ఎంగిలి మెతుకులకు ఆశపడి పాస్టర్లు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. హిందూ సమాజాన్ని మాయమాటలతోటి మోసపూరితంగా ప్రలోభాలు పెట్టి కిట్స్ అవి ఇచ్చి ప్రలోభాలు పెట్టి మత మార్పిడి చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హిందూ ధర్మరక్షణ సమితి సహించు ఊరుకోదు. ఈ చర్చలన్నీ కూడా రాబోయే రోజుల్లో హిందువులు అనాథరచలుగా కట్టినటువంటి చర్చలన్నీ కూడా ఈ హిందూ సమాజ చైతన్యంతో తొలగించాలని చెప్పి మేము అందరూ ఈ సమాజం కూడా కోరుకుంటుంది. మేము దానికి సహకరించి రాబోయే రోజుల్లో చర్చను తొలగిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. విదేశీయులకు ఆశ్రయమిచ్చి మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న స్థానిక పాస్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు హిందూ పరిరక్షక సమితి సభ్యులు. మారుమూల పల్లెల్లో రోజుల తరబడి ఉంటున్న విదేశీయులపై నిఘా ఉంచాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముందు చక్రం దూరేంత సందు దొరికితే చాలు 3 చక్రాల షేర్ ఆటో దూసుకెళ్తుంది. హైదరాబాద్ రోడ్లలో షేర్ ఆటోల హడావిడి అంతా ఇంతా కాదు. 4 ఉండాల్సిన ఆటోలో ఏకంగా 10 మందిని ఎక్కించేస్తారు. బస్టాండ్లే ఆటోలకు అడ్డాలు. నో పార్కింగ్ జోన్లలోనే యథేచ్ఛగా పార్కింగ్ నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న షేర్ ఆటోలపై ప్రత్యేక కథనం. హైదరాబాద్ లో షేర్ ఆటో
ట్రాఫిక్ నిబంధనలకు అతీతం ఆటోలు. లెక్కకు నలుగురే, కానీ ఎక్కేది 10 మంది. పురాణాల్లో పుష్పక విమానం లాంటిది హైదరాబాద్లో షేర్ ఆటో. ఎంతమంది ఎక్కినా ఇంకొకరు కూర్చోడానికి చోటుంటుంది. అడ్డదిడ్డంగా ఆటోలు నడిపేస్తున్న డ్రైవర్లు చివరకు ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర కిలోమీటర్ అయినా, పావు కిలోమీటర్ అయినా సరే ఆటో ఎక్కితే 10 ఇచ్చుకోవాల్సిందే. రేటు సరే, కనీసం కూర్చోడానికైనా చోటుందా అంటే అదీ కరువే. 10 మంది ఎక్కితే గాని ఆటో స్టార్ట్ కాదు. బస్సులు తక్కువగా ఉండే రూట్లలో ఆటో వాళ్ళదే ఇష్టారాజ్యం. ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు బాబుళ్ల మత్తులో జోగుతుంటే ఇక ఆటో ఆగడాలకు కళ్ళం వేసేదెవరు? మెయిన్ రోడ్లపైనే కాదు, కాలనీల్లోనూ ఇదే రచ్చ. ఆటోల ర్యాష్ డ్రైవింగ్ తో మహిళలు రోడ్డు పక్కన నడవడానికి కూడా భయపడుతున్నారు. షేర్ ఆటో వాళ్ళు చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. పక్కన బండి మీద వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు తగులుకుంటూ వెళ్ళేటట్టు వెళ్తున్నారు. పక్కన నుంచి చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఈ కాలనీ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ వెళ్ళడానికి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవట్లేదు దాన్ని. అండ్ వాళ్ళు చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. స్లోగా వెళ్ళమంటే చాలా ర్యాష్గా మాట్లాడుతున్నారు. ప్రశాంతంగా ఉంటే కాలనీ రోడ్లపై కూడా ఆటోలు దూసుకొచ్చేస్తున్నాయని అంటున్నారు స్థానికులు. రోడ్డు దాటడానికే భయంగా ఉందని వాపోయారు. 1.5 year నుంచి చాలా ఈ ఆటోస్ వల్ల ఇన్కన్వీనియన్స్ అవుతుంది. మేము ఆఫ్టర్ కాలేజ్ నుంచి వచ్చాను, కొందరు ఆఫీసెస్ నుంచి వచ్చి అట్లా ఈవినింగ్ టైం కొంచెం టైం స్పెండ్ చేద్దామన్నా గ్రౌండ్లో ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది. అలానే ఈ ఓవర్టేకింగ్ చేస్తున్నారు ఆటోస్ వచ్చి, చాలా ర్యాష్గా నడుపుతున్నారండి. బైక్ వాళ్ళు చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం చాలా అవుతుంది. ఆటో ఆగడాలపై ఫిర్యాదులున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది ఆర్టీఐ. మొక్కుబడిగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్న అధికారులు నగరంలో షేర్ ఆటోలు ఎక్కడవంటూ వింత సమాధానం ఇస్తున్నారు. ఇంటర్నల్గా లోపల మట్టుకు ఇలా షేర్ చేసే ఆటో అనేది మీరు అంటున్నారు, అలాంటిది ఏమి ఉండదు. బట్ అవుట్స్కట్స్లో మట్టుకు ఇలా ఉంది. దీని మీద పోయిన సంవత్సరం మేము ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు ఈ ఏరియాలో చాలా కేసెస్ బుక్ చేశాం. దాదాపు 30,000 కేసెస్ బుక్ చేశాం. సో ఎక్కడైనా అలాంటి ఉంటే యాక్చువల్లీ అది ఓవర్లోడ్ కింద కూడా మేము బుక్ చేస్తాము కేసెస్. అడ్డుకునే వారెవరూ లేకపోవడంతో ఆటో వాలాల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.